చేసిన ఇది లోపల అంతా ఎలాగుంది బూజు గత 5 సంవత్సరాలు పట్టిన బూజు అది. దాన్ని మనం ఇవాళ దులపాలి, చెప్పాను దులపమని. అలాగే నేను ఈ నియోజకవర్గానికి బూజు పట్టింది, అది దులిపితే సరిపోతుంది నాకు. ఆ టౌన్ అంతా ఎక్కడికక్కడే ఘోరం, ఏం పనులు లేవు, ఎప్పుడు అవన్నీ తిరుగుతున్నాం. తర్వాత కార్యక్రమాలు కూడా బిజీగా ఉన్నాయి. తర్వాత మీకు 18వ తారీఖున నేను ఎంఆర్ఓ ఆఫీసులో కూర్చుంటున్నాను. 18వ తారీఖున ఎంఆర్ఓ ఆఫీసులో కూర్చుంటా. మీరందరూ వచ్చి ఎవరికి ఎటువంటి సమస్యలు ఉన్నా, ల్యాండ్ ఇష్యూస్ అన్ని ఇష్యూస్ ఉన్నా రావచ్చు. తర్వాత త్వరలో మళ్ళీ రెవెన్యూ సదస్సులు పెడతాం. అందరికీ అన్ని పనులు అవుతాయి, డోంట్ వర్రీ. ఎవరికైనా గత 5 సంవత్సరాల్లో పట్టాలు రాకపోయినా, ఇల్లుకు రాకపోయినా తూర్పు తిరిగి దండం పెట్టండి. ఎందుకంటే 3 సెంట్లు పట్టా ఇస్తాం, మనం భూములు ఇస్తాం. భూమి లేని వాళ్ళకి 4 లక్షలు లోను, 1,80,000 కాదు, 4 లక్షలు లోన్ ఇస్తాం. అలాగే ఈ దీపావళికి గ్యాస్ సిలిండర్లో ఏదైతే అక్క చెల్లెళ్ళు అందరికి కూడా సోదరీమణులకి మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం దీపావళికి ఉచిత సిలిండర్లు ఇస్తాం. సో అన్నీ జరుగుతాయి, ఒక్కొక్కటి జరుగుతుంది. రాష్ట్రంలో పరిస్థితి బాగులేదు, మొత్తం మండబెట్టి వదిలేశాడు. డబ్బులు లేవు, ఎక్కడికక్కడ అప్పులు వాడేసి ఎక్కడ డబ్బులు అటు ఇటు లెక్కలు కూడా దొరకట్లే. శ్వేతపత్రం విడుదల చేసినారు మొన్న అసెంబ్లీలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన కష్టపడుతున్నారు. ఆయన, పవన్ కళ్యాణ్ గారు కానీ, మన ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా మనకు చాలా ఇప్పుడు కష్టపడి గ్రామ సభలు పెట్టి 4,500 కోట్లు పనులు ఆమోదం చేశాం. అలాగే ఇదే కాకుండా కేంద్రం నుండి 15,000 కోట్లు అమరావతికి వచ్చింది, మనకు రాజధాని లేని పరిస్థితి. అదే కాకుండా 12,500 కోట్లు పోలవరంకి కూడా ఇచ్చారు కేంద్రం, నరేంద్ర మోడీ గారు. అటు కేంద్ర